పెనగంట కూరతో గారెలు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అరగంట పాటు శనగపప్పును నానబెట్టుకోవాలి. 5 అల్లం ముక్కలను, 8 పచ్చిమిరపకాయలను, 10 ఎల్లుల్లి రెమ్మలను, 1 స్పూన్ మిరియాలను, 1 స్పూన్ షాజీరాను వేసి బరకగా గ్రైండ్ చేయాలి. ఇందులో నానబెట్టుకున్న పచ్చి శనగపప్పును కూడా వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పెనగంటాకులో ఈ రుబ్బును వేసుకోవాలి. ఇందులో కొంచెం జీలకర్రను, తగినంత ఉప్పుని వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ మరిగాక గారెలను వేసుకోవడమే. నేను చూపిస్తున్నట్టు వేసుకోవాలి. ఈ గారెలను అటు ఇటు తిప్పుతూ బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన గారెలను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, పెనగంట కూరతో గారెలు రెడీ అయిపోయినాయి. ఈ గారెలు ఎంతమందికి ఇష్టమో లైక్ చేసి కామెంట్ చేయండి.